ఫ్రెండ్స్, మనం ఇప్పుడు ఎగ్జాక్ట్ గా ఏ ప్లేస్ లో ఉన్నామంటే ఇంకాస్త ముందుకెళ్తే ఈ కృష్ణానది ఎండ్ పాయింట్ అంటే హంసల దీవెన రేంజ్ వస్తుంది. మనం ఇప్పుడు ఉన్న పాయింట్ వచ్చేసి అవనిగడ్డ, మొవ్వ, కూచిపూడి లాంటి ప్రాంతాల్లో. ఇప్పుడు మన జర్నీ ఎక్కడికి వెళ్తుందంటే బట్టిప్రోల్ దగ్గరికి వెళ్తుంది. ఎందుకు మనం ఆ ప్లేస్ ని చూస్ చేసుకున్నామంటే ఆ ప్లేస్ లో మనకి టూ ఏన్షియంట్ థింగ్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి బుద్ధిస్ట్ స్తూప, అది అప్రాక్సిమేట్లీ 3వ శతాబ్దానికి సంబంధించింది. అక్కడికి వెళ్తే తెలుగుకు సంబంధించిన ఇష్యూస్ కానీ అండ్ బుద్ధుడి యొక్క అవశేషాలు అంటే బుద్ధుడి యొక్క రిలిక్స్ మీద మనకి కన్స్ట్రక్ట్ అయిన ఒక స్తూపాన్ని అక్కడ కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ దాంతో పాటు తెలుగు అంటేనే సినిమా, సినిమా అంటేనే తెలుగు. 75 ఏళ్ల క్రింది పార్వతి 70 mm థియేటర్ ని ఇప్పుడు మనం ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. సో ఇక్కడ థింగ్స్ నేను మీకు చూపించబోతున్నా. ఇక్కడ కనబడుతున్న ప్రతి ఏరియాస్ కూడా మనం లంకలు అంటాం. అంటే ఇది ఒక రకమైన దీవుల లాంటి ప్రాంతాలు అన్నట్టుగా. అంటే మీరు అక్కడికి ముందుకెళ్తే మీకు చివరిగా అక్కడ బంగాళాఖాతం అండ్ మన కృష్ణానది ఈ రెండిటి కూడా కలిసే ప్లేస్ ని మనం హంసల దీవి అంటాం. అంటే మొత్తంగా ఇవన్నీ చిన్న చిన్న స్మాల్ స్మాల్ ఐలాండ్స్ టైప్ అన్నట్లుగా. ఇక్కడ ఉన్న ఇంకో కొంత ఒక పెద్ద మండలం ఏంటంటే అవనిగడ్డ అని ఒక ఏరియా ఇక్కడ ఉంది. సో చూస్తున్నారు కదా, మీకు ఇక్కడ బోట్స్ కూడా కనబడుతున్నాయి. మీరు ఇక్కడ ఈ ట్రిప్ ని కూడా మీరు ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ ఇదంతా కూడా మన కృష్ణానది ఆ బెజవాడ నుంచి స్టార్ట్ అయ్యి ఇలా 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 బే ఆఫ్ బెంగాల్ లో మనకి మర్జ్ అవడాన్ని ఇక్కడ చూడొచ్చు. అండ్ అక్కడ మన సన్సెట్ ని కూడా ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. ద బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఇన్ దిస్ సంక్రాంతి సీజన్. ఓకేనా గైస్, ఇంకా మనం మన జర్నీ కొనసాగిద్దాం. ఓకే యా ఆస్పిరెంట్స్, మనం ఫైనల్ గా బట్టిప్రోలు బుద్ధిస్ట్ స్తూపానికి వచ్చేస్తాం. మీకు కనబడుతుంది ఇదే మనం, మీరు తెలంగాణ హిస్టరీ చూసుకున్నా ఏపీ హిస్టరీ చూసుకున్నా రెండిట్లో కూడా కామన్ గా అండ్ ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ లో ఇండియన్ హిస్టరీలో దీనికంటూ ఒక ప్రామినెంట్ రోల్ ఉంది. అదే ఈ బుద్ధిస్ట్ స్తూప. అండ్ ఇక్కడ మనం చూస్తే మేజర్ గా అమరావతి స్కూల్ ఆఫ్ ఆర్ట్ ని ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా, సో ఇప్పుడు మీకు కనబడుతుంది. యా పదండి మనం ఇంకా నీట్ గా దీన్ని అబ్జర్వ్ చేద్దాం. యా కమ్ కమ్ కమ్. సో ఇప్పుడు ఇక్కడ మనం కనబడుతున్న ఈ బుద్ధిస్ట్ స్తూప అనేది బుద్ధుడు చనిపోయాక, ఓకే, బుద్ధుడు చనిపోయాక తన అస్థికలు విచ్ మీన్స్ రిలిక్స్, తను చనిపోయాక తన కొన్ని బోన్స్ ఉంటాయి కదా, ఆ బోన్స్ మీద మొత్తం 8 స్తూపాలు కన్స్ట్రక్ట్ చేస్తే అందులో వన్ ఆఫ్ దిస్ అన్నట్లుగా దీన్ని మనం చూసుకోవచ్చు. అంటే అమరావతి దగ్గర చూసుకుంటే ఈ ప్రతి ఏరియాలో మొత్తంగా మనకి ఇదే కనబడుతుంది. మేజర్గా ఆంధ్రప్రదేశ్ని మనం అబ్జర్వ్ చేసుకుంటే ఇక్కడ మనకి బుద్ధిస్ట్లో 2 సెక్ట్స్ ఉంటాయి. ఒకటి హీనయాన సెక్ట్ అని, రెండోది మహాయాన సెక్ట్ అని. ఈ మహాయాన సెక్ట్లో మేజర్గా వజ్రయాన సెక్ట్, ఇది ఆచార్య నాగార్జునుడు తీసుకొచ్చిన ఒక సెక్ట్గా దీన్ని మనం చూసుకోవచ్చు. ఆ వజ్రయాన సెక్ట్ ఈ ప్లేస్లో అంటే చూసుకుంటే మనకి ఇక్కడ అమరావతి కానీ, గుడివాడ కానీ, ఈ బట్టిప్రోలు కానీ, ఈ ప్రతి ఏరియాలో కూడా మనం ఇట్లాంటి థింగ్స్ని ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. ఇది ఇప్పుడు మనకి ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా కింద మనకి కనబడుతుంది. అంటే మీకు కూడా తెలుసు కదా, ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా మన కంట్రీలో చూసుకుంటే 1861 కౌన్సిల్ యాక్ట్ ప్రకారంగా అది మన దేశంలో సెటిల్ అయిపోయింది. ఇంకా అదే ఏఎస్ఐని మీరు చూసుకుంటే మన దేశంలో ఏన్షియంట్ స్క్రిప్ట్స్ అయిన హరప్పా కానీ, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అవన్నీ కూడా తీసింది వాళ్ళే కదా. మనం చూసుకుంటే అలెగ్జాండర్ కన్నింగ్హామ్ కానీ, దయారాం సహాని కానీ, మనకి బెనర్జీ కానీ, వీళ్ళందరూ కూడా అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కదా. సో ఇప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్లో ఇది ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళ కింద సంరక్షించబడుతుంది. ఓకే, వచ్చి వస్తారు ఎక్స్పీరియన్స్ అవ్వండి. కమ్. సో ఆ కాలంలోనే ఇక్కడ మనకి ఇలా కాల్చిన బ్రిక్స్ తోని ఇది మనకి ఇంకా చాలా హైట్ లో ఉండేది. బట్ కాలానుక్రమంగా ఇది మనకి కృంగిపోతూ ఇప్పుడు మనకి ఇక మిగిలిన రిమైన్స్ ఏదైనా ఉంది అంటే ఇక్కడ వరకే ఫ్రెండ్స్. ఒకసారి దీని ఏరియా మొత్తం మనం చుట్టేద్దాం రండి. ఎస్,
అస్పిరెంట్స్ ఇప్పుడే మనం బుద్ధిస్ట్ స్తూప చూస్తాం. సో దానికి సంబంధించిన ఒక మొత్తం స్టోరీని ఇక్కడ మనకి భారతీయ పురాతత్వ సర్వేక్షణ అంటే ఆర్కియాలజీ సర్వే వాళ్ళు ఇక్కడ అమరావతి మండలం విజయవాడ అని ఇక్కడ మనకి ఇన్స్క్రైబ్ అయి ఉంది. దీన్ని మీరు చూసుకుంటే మనకి ఏముందంటే ఈ భట్టిప్రోలు మహాస్తూపం అనేది మనకి చరిత్రలో చాలా పేరుగాంచింది. ఇది మేజర్ గా వజ్రయానానికి సంబంధించింది. అయితే ఇక్కడ గ్రామంలో 3 ప్రాచీనమైన కొన్ని స్థలాలు ఉన్నాయి. బట్ పేరు పలకడం నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది. నేను మీకు ఆ ఫొటోస్ లో పెడతా. సో కొంచెం వల్గర్ గా వస్తాయి, ఎందుకంటే వజ్రయానం అనేది మేజర్ గా సెక్సువల్ ప్లిషర్స్ తో మాత్రమే మన మోక్షాన్ని అంటే సాల్వేషన్ ని అచీవ్ చేయొచ్చు అని మనకు చెప్పింది. బట్ దాన్ని తీసుకుని మనం చూసుకున్న ఈ బుద్ధిస్టు ఆరామాలే గాని, చైత్యాలే గాని, విహారాలే గాని, ఈ ప్రతి ఒక్కటి కూడా మనకి వేసా వాటికల్ గా అంటే ప్రాస్టిట్యూషన్ ని కంప్లీట్ గా ప్రమోట్ చేసే విధంగా మన కళ్ళ ముందుకు వచ్చినాయి. అందుకే ఈ ప్లేస్ కి తర్వాత బౌద్ధిజం మనకి క్షీణించిపోవడానికి అంటే డిక్లైన్ స్టార్ట్ అవడానికి ఇది కాస్త రీజన్ అయింది. అయితే ఇక్కడ మనకి ఇంకేముందంటే ఇక్కడ మనం చూసుకుంటే ఈ విలేజెస్ కొంచెం పలకడానికి ఇబ్బంది ఉంది, ఏమనుకోకండి. ఈ మూడిట్లో మొదటి ప్రాంతం మహాస్తూపంగా కలిగి ఉన్నది. చక్రాకారంలో నిర్మించబడ్డ ఈ స్తూపం అంటే మనకు కనబడుతున్న స్తూపం మనకి దాని వ్యాసార్థం, దాని రేడియస్ చూసుకుంటే మనకి 45 మీటర్స్ ఉంది. దాని అండం అంటే ఎప్పుడైతే దీని మీద మనకి ఎగ్జామ్స్ లో చాలా వరకు క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతాయి. అంటే మనకి స్తూపం మీద అండం లాగా ఒక షేప్ వస్తుంది, మనకి పారాబోల్ షేప్ లాగా. సో అది నేను మీకు ఆల్రెడీ వీడియోలో చెప్పేసా. అది చూసుకుంటే మనకి 40 మీటర్స్ వరకు ఉంది. ఈ మహాస్తూపం ఎత్తు దాని వ్యాసార్థంలో సగభాగం ఉన్నట్లుగా ఇక్కడ మనకి కనబడుతుందంట. ఇక మనకి 3వ శతాబ్దం టైం అంటే అప్పటికి మనకి మౌర్య అనేది డిక్లైన్ అయిపోయింది. ఆ టైంలో చూసుకుంటే ఇక్కడ ఒక బంగారు రేకు మీద ఒక కుబీరక రాజు అనే ఒక రాజు విగ్రహం అనుకుంటే ఆ రాజు మనకి మౌర్య కాలం నుంచి దీన్ని కన్స్ట్రక్ట్ చేసిన ఒక ఆనవాళ్ళు మనకు కనబడుతున్నాయి. ఇది దీనికి సంబంధించిన స్టోరీ. కాస్త కెమెరా అటు తిప్పండి. యా, ఇప్పుడు మీకు కనబడుతుంది కదా, ఇక్కడ నుంచి మీరు ఆ బుద్ధిస్ట్ స్తూపాన్ని ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. మీరు చూసుకుంటే ఆ రేడియస్ మాత్రమే మనకి 45 మీటర్ వరకు మనకి అది కనబడుతుంది. అండ్ హైట్ ఒకప్పుడు చూసుకుంటే అండం మొత్తం మనకి అప్రాక్సిమేట్లీ 40 మీటర్స్ వరకు మనకు ఉంటుందని ఇక్కడ ఈ కథనాలు చెప్తున్నాయి. ఓకేనా, ఒకప్పుడు చాలా హైట్ లో మనకి అది నిర్మితమైంది. కాకపోతే చాలా వరకు ఎర్త్ షేక్స్ వల్ల కానీ, ఫ్లడ్స్ వల్ల కానీ దాని హైట్ మెల్లిగా డిక్రీజ్ అవుతూ ఇప్పుడు మన ముందుకు ఆ మాత్రం రిమైన్సెస్ కనబడుతున్నాయి. ఇది దీనికి సంబంధించిన ఆ స్మాల్ స్టోరీ. ఓకేనా, ఎస్ అస్పిరెంట్స్, మీకు విషయం తెలుసు, చట్టాలు మన చుట్టాలు. ఏ ఎగ్జామ్ అయినా కూడా మనకి చట్టాల మీద క్వశ్చన్స్ ఫ్రేమ్ అవుతాయి. ఇటు వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 కానీ, అదేవిధంగా ఎయిర్ పొల్యూషన్ యాక్ట్, అదేవిధంగా వాటర్ పొల్యూషన్ యాక్ట్, అలానే మాన్యుమెంట్స్ ని కాపాడాలి అని మన భారత రాజ్యాంగం కూడా చెప్తుంది. అది ఏం ఆర్టికల్ మీరే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. కాకపోతే ఇక్కడ కొన్ని స్క్రిప్ట్స్ రాస్తున్నాయి, వాటిని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడ మొదటగా మీకు ఇది తెలుగులో, ఇంగ్లీష్ లో, హిందీలో 3 లాంగ్వేజ్ లో ఉంది. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ తెలుగు కాబట్టి నేను తెలుగు చదువుతున్నా. ఇక్కడ చూడండి, మీరు పురాతత్వ క్షేత్రములు శిథిలావ శేషముల పరిరక్షణ చట్టం 1958 అదే యాక్ట్ మీరు చూసుకుంటే ఇక్కడ చూడండి, ఆర్కియాలజికల్ సైట్స్ అండ్ రిమైన్స్ యాక్ట్ ఏ సంవత్సరంలో వచ్చింది అంటే 1958 లో వచ్చింది. ఆ చట్టంలో ఆర్టికల్ 30. అదే విధంగా మనం చూసుకుంటే ఇక్కడ పురాతత్వ క్షేత్రములు మరియు శిథిలావశేషముల పరిరక్షణ అమెండ్మెంట్ అండ్ అప్గ్రేడేషన్ చట్టం 2010లో వచ్చింది. దీని ప్రకారంగా ఇట్లాంటి ప్లేసెస్ ని ఎవరైనా ఇబ్బంది పెట్టినా లేదంటే డ్యామేజ్ చేసినా వాళ్ళకి అప్ టు 1 lakh వరకు మనకి జరిమానా గానీ, 6 months వరకు జైలు శిక్ష గానీ, ఇలాంటి థింగ్స్ ఇక్కడ మనకి చాలా కట్టుదిట్టంగా ఇక్కడ సెటిల్ అయిపోయినాయని మనం చూసుకోవచ్చు. మేజర్ గా ఇక్కడ కూడా మీరు ఇండియన్ పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ లో గమనిస్తే రాజ్యాంగం ఇలాంటి మాన్యుమెంట్స్ ని, పురాతత్వ శిథిలావస్థలో ఉన్న ఇట్లాంటి కట్టడాల్ని కాపాడమని మనకు చెప్తున్నాయి. ఇది మన బాధ్యత. వీడియో చూస్తున్న అందరూ కూడా వీలైతే ఫ్యామిలీతో కానీ లేదా నాలెడ్జ్ షేరింగ్ పర్పస్ లో కానీ ఇలాంటి గ్రామాలని విజిట్ చేయండి. ఎందుకంటే రాబోతున్న కాలంలో కంప్లీట్ గా మనకి డ్యామేజింగ్ పొజిషన్ లో ఉన్నాయి. అంటే మేబీ మనం చూడకపోవచ్చు, ఇప్పటికే చాలా వరకు మనకి అదృష్టం అయిపోతున్నాయి. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మన జర్నీ మీకోసం మేము ఇస్తున్న ఈ నాలెడ్జ్ షేరింగ్ ఇది మా భట్టిప్రోలుకి సంబంధించిన ఒక చిన్న ట్రిప్. అండ్ ఇక తెలుగు అంటే సినిమా అన్నా కదా, ఇప్పుడు మనం మన పార్వతి టాకీస్కి వెళ్దాం. ఓకేనా, చలో. మనం ఇప్పుడు బాపట్ల డిస్ట్రిక్ట్ భట్టిప్రోలు అనే గ్రామంలో 1948లో 1948 బ్రిటిష్ టైంలో కన్స్ట్రక్ట్ అయిన పార్వతి 70mm ఏసీ థియేటర్ దగ్గర మనం ఉన్నాం. అండ్ లైఫ్ లో నేను ఎన్నో మూవీస్ చూసా, మల్టీప్లెక్స్ లో, నార్మల్ థియేటర్ లో. బట్ బ్రిటిష్ టైం నుంచి ఇప్పటి వరకు సస్టైన్ అవుతూ వచ్చిన థియేటర్ లో మూవీ చూడడం గానీ, ఆ థియేటర్ యాజమాన్యంతో మాట్లాడడం గానీ, ఇదంతా మై హార్ట్ ఈస్ ఓవర్వెల్మ్డ్. సో గాయస్, దీనికి సంబంధించిన వీడియో అతి త్వరలో within 2 days లో నేను మీ ముందుకు అందిస్తా. ఖచ్చితంగా మిస్ అవ్వకండి. అండ్ మన కుటుంబాలు, మనలాంటి కొన్ని లక్షల కుటుంబాలు తమ లైఫ్ లో మర్చిపోలేని మధురానుభూతుల్ని
నేను ఇక్కడ క్యాప్చర్ చేస్తాను. ఓకేనా, సరే చూసుకుందాం. ఇక ఇప్పుడు మనం మన పార్వతి థియేటర్లోకి ఎంటర్ అయిపోతున్నాం. సో గాయస్, ఏపీ తెలంగాణ మీరు ఎక్కడున్నా కూడా ఇలాంటి మన ఏన్షియంట్ థియేటర్స్ ని ఖచ్చితంగా విజిట్ చేయండి. ఎందుకంటే మల్టీప్లెక్స్ ఎన్నో వస్తుంటాయి పోతుంటాయి. అఫ్ కోర్స్ లోపల మనకి మన శంకర్ వరప్రసాద్ మూవీ రన్ అవుతుంది. సో మనకి మల్టీప్లెక్స్ ఎన్ని వచ్చినా ఇలాంటి థియేటర్లు మన సినీ ఫీల్డ్ కి అమ్మ లాంటివి. సో ఖచ్చితంగా మనం ఎక్కడ బ్రతికినా ఎంత దూరం ఉన్నా ఇలాంటి థియేటర్స్ మాత్రం మనం అస్సలు మర్చిపోకూడదు. మీరైతే మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ అందరితో ఇలాంటి ట్రిప్స్ ఖచ్చితంగా వేయండి. ఇప్పుడు మీరు థియేటర్ చూడండి, ఇప్పుడు మనకున్న ఏ మల్టీప్లెక్స్ ని కూడా ఇది తగ్గించే విధంగా లేకుండా చాలా హై లెవెల్లోనే ఉంది. అఫ్ కోర్స్ థియేటర్ మొత్తం కూడా మనకు హౌస్ఫుల్ అయింది. ఒక్కసారి చూసేద్దాం పదండి. ఈరోజు మీటింగ్ బయటికి వస్తున్నావు కదా, పక్కా చంపేస్తా. నీ బర్త్డే ట్యాక్స్ డే చేస్తావా? ఏం చేయాలి? ప్రసాద్ వచ్చాడా? ఇంకా రాలేదు సార్. ఆ మియాన్ గారు నాకు ఫోన్ చేసి చంపిస్తానని బెదిరించాడు. నేనేమో అలయన్స్ పార్టీ లీడర్ రాజ్పాల్ గారితో సీక్రెట్ మీటింగ్ లో వెళ్ళాలి. లేదంటే పక్క రాష్ట్రంలో గవర్నమెంట్ పడిపోతుంది. ఇది ప్రసాద్ వ్యవస్థ. సో గాయస్, చూసారు కదా, మనకి మొత్తం హౌస్ఫుల్ అయింది. ఇక ఆడియన్స్ ని ఇంతకంటే మనం డిస్టర్బ్ చేయకుండా మనమే వెనక్కి వచ్చేసాం. బట్ ఇది మన ఆస్తి, మన తెలుగు నేల. మనందరం మన ఫ్యామిలీతో ఖచ్చితంగా ఒక పండగకైనా ఒక వెకేషన్ కి అయినా మన ఫ్రెండ్స్, మన ఫ్యామిలీతో ఖచ్చితంగా మన బట్టి బ్రోల్ని, మన పార్లరీ టాకీస్ ని మనం ఎంకరేజ్ చేద్దాం. మనం కలిసి ఉందాం. ఈసారి నా టర్న్ ఖచ్చితంగా మీరు వస్తున్నారు, నాతో కలిసి చూస్తున్నారు. ఓకేనా? డియర్ వ్యూయర్స్, మీకు కూడా తెలుసు ఒకప్పుడు మనం సినిమా పబ్లిసిటీ అంటే బుక్ మై షోలు, పేటిఎంలు, డిస్ట్రిక్ట్ యాప్లే కదా. బట్ ఈ రోజుకి ఇప్పటికి చూడండి, ఇక్కడ ఇదొక మన రిక్షా, అక్కడ మన మైక్, పార్వతీ టాకీస్, రోజుకు 4 ఆటలు అని ఈ రకంగా ఈ రోజుకి దీన్ని ప్రమోట్ చేస్తారు. చూస్తుంటేనే ఏన్షియంట్ డేస్ గుర్తొస్తున్నాయి. అఫ్ కోర్స్ ఇట్లాంటివి నా చిన్నప్పుడు చూడడం జరిగింది. అదే లాస్ట్, ఇక ఆ తర్వాత మళ్ళీ ఇంకెప్పుడు కనబడలేదు. మళ్ళీ ఇప్పుడు అదృష్టం బాగుండి మనకి ఇలాంటి దాన్ని మన ఈ పండగ సీజన్ లో ఎక్స్పీరియన్స్ అవుతున్నాం. దిస్ ఈస్ రియల్లీ మై హార్డ్ ఓవర్వెల్మింగ్ మూమెంట్ టు మై లైఫ్. నాకు చెప్పడానికి మాటలు కూడా రావట్లేదు. సో ఇది ఒకప్పుడు మన తెలుగు వాళ్ళు సంక్రాంతి అంటే ఒక జాతర, ఫ్యామిలీ అందరి దగ్గర జరుపుకునే పిండి వంటకాలు, దాంతో పాటు ఈవినింగ్ మనం వెళ్ళే ఒక సినిమా, ఇన్ని జ్ఞాపకాలు మనకి సంక్రాంతి ఇస్తుంది. అఫ్ కోర్స్ రాత్రి ఏంటంటే మీరు ఏం ఫీల్ అవ్వకండి. మన జర్నీ అఫ్ కోర్స్ మనం తెలంగాణ, వరంగల్, హైదరాబాద్ నుంచి ట్రావెల్ చేసి ఇక్కడికి రావడానికి మనకి ఇంత టైం పట్టింది. బట్ మాకు తోచిన దాంట్లో మేము మీకు ఒక క్వాలిటీ వీడియోని మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు మనం ఈ థియేటర్ ని ఇంత సక్సెస్ఫుల్ గా రన్నింగ్ చేస్తున్నా, అంటే ఇంత సక్సెస్ఫుల్ గా దీన్ని రన్నింగ్ చేస్తున్నా ఈ ఓనర్ గారితో ఒక 2 minutes డిబేట్ మనం మాట్లాడుకుందాం. సో ఐ హోప్ గైస్ ఈ వీడియో ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. మీ ఫ్రెండ్స్ అందరికీ దీన్ని షేర్ చేయండి. ఎందుకంటే ఇలాంటి ఎడ్యుకేషన్ ఛానల్ నుంచి ఒక ఎంటర్టైన్మెంట్ అండ్ మన పండుగ కల్చర్ సంబంధించిన ఒక వీడియో తీయడం ఇదే మొదటిసారి. సో ఈ సందర్భంగా మీ ఫ్రెండ్స్ అందరికీ దీన్ని షేర్ చేయండి. ఓకేనా? చలో వెళ్ళి మనం మాట్లాడదాం. అస్పిరెంట్స్, ఇప్పుడు మనం చూస్తుంది పార్వతీ థియేటర్. ఇది 1948 లో, అంటే మనకి బ్రిటిషర్స్ రూలింగ్ టైంలో మద్రాస్ ప్రావిన్స్ కింద ఉన్నప్పుడు, ఇంకా ఆంధ్రప్రదేశ్ కాదు, ఆంధ్ర రాష్ట్రం కూడా ఏర్పడిన టైంలో ఈ థియేటర్ కన్స్ట్రక్ట్ అయింది. నాటి నుంచి నేటికి అంటే సుమారుగా 80 ఏళ్ళకి దగ్గరగా వస్తుంది. ఈ థియేటర్ ఓనర్ మన కౌసారపు చంద్రశేఖర్ గారు మన ముందున్నారు. సో సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. సార్ రియల్లీ మీరు మా ఇన్స్టిట్యూట్ పిల్లలకి ఆదర్శవంతం. గాయస్, మనందరిది పోలీస్ ఇన్స్టిట్యూట్, కాకపోతే ఈయన ఎందుకు మనకి ఇన్స్పిరేషన్, నేను ఒక చిన్న వాక్యంలో మీకు చెప్పేస్తా. నా స్టోరీ అండ్ ఆ థీమ్ ఏంటంటే, ఒక చిన్న ఫెయిల్యూర్ వస్తేనే మీరు సూసైడ్ చేసుకోవడాలు, ఇక ఈ ప్రిపరేషన్ మాకు వద్దు, మేము చదవము అని ఇంటికి చెప్పి తిరిగి వెళ్ళిపోయి ఏదో ఒక పనుల మీరు నిమగ్నం అయిపోతున్నారు. కానీ ఈయన సినిమా హిట్ అయినా మళ్ళీ ఇదే ఫీల్డ్,
ఫెయిల్ అయినా ఇదే ఫీల్డ్, లాభాలు వచ్చినా ఇదే ఫీల్డ్, నష్టాలు వచ్చినా ఇదే ఫీల్డ్. అలా సుమారుగా 1948 నుంచి ఇప్పటి వరకు వీళ్ళ జర్నీ ఇలానే కొనసాగినప్పుడు మనం ఎందుకు ఎగరపడాలి, మనం ఎందుకు డౌన్ అవ్వాలి? ఒక్క ఎగ్జామ్ పోయింది, ఒక్క మార్క్ తో పోయింది, సర్టిఫికేట్ వెరిఫికేషన్ లో పోయింది అనే బ్యాచ్ చాలా మంది ఉంటారు. ఈయన చూడండి, వీళ్ళ పిల్లలు ఇప్పటికీ ఆపేయమన్నా ఇంత లాస్ వచ్చినా ఈ థియేటర్ ఎన్ని కుటుంబాలకి ఎన్ని మెమరీస్ ఇచ్చినాయో, ఈ బట్టిప్రోలో ఉన్న ప్రతి ఒక్కరికి, చుట్టుపక్కల ఉన్న ప్రతి గ్రామాలను అడిగినా కూడా వాళ్ళ సోల్ నుంచి వచ్చిన రియల్ వర్డ్స్ అవన్నీ. బట్ ఇంతలా ఒక థింక్ మనం ప్యాషనేట్ గా వర్క్ చేసినప్పుడు మనకి చరిత్రలో అంటే మన లైఫ్ లో మనం చూసుకుంటే మనం సోల్ఫుల్ గా, హార్ట్ఫుల్ గా ప్రతిగా మన తీరే అలాంటి మూమెంట్స్ మన లైఫ్ లో మనకు ఉంటాయి. అంటే ఒక్క ఓటమి వచ్చిందని ఎప్పటి కూడా మీరు లైక్ డౌన్ ఫాల్ అవ్వకండి. సో సారే మనకు ఆదర్శం, మనందరికీ ఎక్కడెక్కడో లేదు, మన చుట్టుపక్కలే ఇలాంటి మహోన్నతమైన వ్యక్తులు మన మధ్యలో ఉన్నారు. ఇంతకు మించి మన లైఫ్ లో ఇంకేది లేదు. అండ్ వన్స్ అగైన్ అందరికీ పండగ శుభాకాంక్షలు. గాయస్, ఒకప్పుడు మనం ఇలాంటి రూమ్ లోనే, అంటే మనకి థియేటర్ లో ప్రొజెక్టర్ రూమ్, ఒకప్పుడు ఇక్కడ మనకి రీల్స్ చిన్నప్పుడు గుర్తున్నాయి, మనకి రీల్స్ చెప్తూ మనకి మూవీస్ చేసేవాళ్ళు. ఇప్పుడు డైరెక్ట్ గా ఇలా శాటిలైట్ నుంచి మనకి కనెక్షన్ రావడం ఆలస్యం, ఇక్కడ ముందు మనకి మూవీస్ ప్లే అవుతాయి. ఒకసారి మీరు ముందుకు వచ్చి మూవీ చూపించండి. సో ఈ రకంగా మనకి ఇది నడుస్తున్నాయి ఇప్పుడు సిస్టమ్. సో ప్రతి దాంట్లోంచి కూడా మనం నాలెడ్జ్ ని గెయిన్ చేయాలి గాయస్. మనకి నాలెడ్జ్ అంటే మనం చదివే టెక్స్ట్ బుక్స్ లోనే కాదు, మన చుట్టుపక్కల ఉన్న మన ప్రతి ఎన్వైరన్మెంట్ లో కూడా మనకి ఇలాంటి నాలెడ్జ్ ఉంది. అఫ్ కోర్స్ మన రాప్టైర్ వాళ్ళకి ఇంత లీనియన్స్ ఇచ్చి ఇంత మనకి దగ్గరగా చొరవ చూపించిన మన థియేటర్ యాజమాన్యం గారికి రియల్లీ ఇట్స్ హ్యాట్స్ ఆఫ్. మనం తెలుసుకుంటాం కదా, గోదావరి వాళ్ళు లైక్ ఆంధ్ర అంటే మర్యాదలు అని మనం సినిమాల్లో టీవీలో చూడటమే తప్ప ఇక్కడికి వచ్చాక అర్థమైంది. సార్ మమ్మల్ని జస్ట్ ఏదో మేము తెలియదు ఇప్పటివరకు సార్కి, పిలవగానే మమ్మల్ని తీసుకొచ్చి కూల్ డ్రింక్స్ మంచి మర్యాద కూర్చోబెట్టి మాట్లాడడం, ఇక్కడ తీసుకొచ్చి కూడా మమ్మల్ని చూపెట్టడం నిజంగా ఇది లైఫ్ లో మర్చిపోలేం. ఎందుకంటే మన హైదరాబాద్ లాంటి ఏరియాస్ లో మనిషి ప్రాణం పోతున్నా కూడా పట్టించుకుని రోజులు ఇవి. కానీ ఈ రోజుకి సార్ లాస్ వచ్చినా లాభం వచ్చినా ఏది ఏమైనా ప్రజలకి ఎంటర్టైన్మెంట్ పంచడంలో తనకున్న ఒక జీల్, ఆ పిచ్చి, అలాంటి ఒక కైండ్ ఆఫ్ అది మనలో లేకపోవడం చాలా బాధాకరం. అంటే లైఫ్ లో నేను చెప్పేది ఒకటే, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా ఎంత డౌన్ ఫాల్ అయినా మనం ఒకటి తలుచుకుంటే దాన్ని వదిలిపెట్టద్దు. చచ్చే వరకు మనకు దాన్ని వదిలిపెట్టదని చెప్పడానికి మన ముందు నిలువెత్తు సాక్ష్యం మన సార్ మన ముందు ఇలా ఉన్నాడు. సార్ మా స్టూడెంట్స్ మీ తరఫు అంటే లైక్ ఎలా అంటే వాళ్ళ ఎగ్జామ్స్ లో ఒక చిన్న ఓటింగ్ రాగానే వాళ్ళు డౌన్ ఫాల్ అవుతుంది, మీరు ఇచ్చే ఒక సందేశం. ఇప్పుడు పర్మనెంట్ డౌన్ ఫాల్ కావద్దండి పిల్లలందరూ. ఎందుకంటే దీని టెస్టింగ్ తీసుకుని ఒక ఉద్యోగం రావాలి అనే ఒక కాన్సెప్ట్ మీద ఉండాలి. దాని మీద బేస్ చేసుకోండి, మీరు గ్యారెంటీ సక్సెస్ అవుతారు. ఇప్పుడు లక్షల మంది రాస్తూ ఉంటారు, దాని మీద వస్తాయి, అంతేగాని మాకు రావు అనేది ఆ కాన్సెప్ట్ వద్దండి. మనకి మనం తీసుకోవాలంటే దాని మీద మనం కాన్సెప్ట్ చేయండి, ఉద్యోగం వస్తుంది అంతే. అంతేగాని మనం డౌన్ అవ్వకూడదు, అమ్మో చాలా లక్షలు మనకు వస్తుందా అంటారు. ఏమో వస్తే రావచ్చు, మీకే రావచ్చు, అదేముందండి. మీకు కూడా తెలుసు సినిమా థియేటర్ నడపడం ఎంత కష్టమో మీకు తెలుసు. ఒక ఫంక్షన్ హాల్ పెట్టుకోవచ్చు, ఒక రెస్టారెంట్ పెట్టుకోవచ్చు, ఒక హోటల్ పెట్టుకోవచ్చు. మనకి మినిమం అక్కడ మనకి ఎంత పెట్టుబడి పెడితే మనకి మినిమం మనకు తిరిగి రిటర్న్స్ వస్తాయి. బట్ మూవీ ఇండస్ట్రీ ఎలాంటిదో మీకు తెలుసు. కొత్త సినిమా రిలీజ్ అయితేనే లక్షలు వెచ్చిస్తేనే మనకి తిరిగి అవుట్కమ్స్ వస్తాయి. బట్ ఒకవేళ మూవీ ఫ్లాప్ అయితే అర్థమవుతుందని చెప్తుంది. మరి మూవీ ఫ్లాప్ అయితే సిచ్యువేషన్ ఏంటి? మరి ఇంత రిస్క్ జోన్ లో కూడా మన సార్ దీన్ని గత 1948 టు టిల్ నౌ నడిపించారంటే ఇది నిజంగా ఇది మాటలకి సాధ్యం కాంది. అండ్ ఇండియాలోనే ఏన్షియంట్ థియేటర్స్ లో ఇది ఒకటి. ఇలాంటి తరతరాలుగా నడుపుతున్నామండి. మళ్ళీ మా తరంతా కూడా నడుపుతారు, అది ఒక ఉన్నారు హాల్ అంతే. అంతేగాని ఒక నుంచి కాదండి, తరతరాలు నడుస్తా ఉంటుంది ఇలాగ. సో గాయస్ మీకు కూడా తెలుసు 1947 ఆగస్ట్ 15 మనకి స్వాతంత్రం వచ్చింది. అంటే 1948 లోనే, అంటే ఇప్పటికి ఆ టైంకి కూడా మన దేశంలో మన వైస్రాయ్ లార్డ్ మౌంట్ బ్యాటన్ గానీ ఆ మిగతా వాళ్ళు గానీ, అదే టైంలో ఇండియన్ వైస్రాయ్ మనం చూసుకుంటే చక్రవర్తులు రాజగోపాల్చారి మనకి మద్రాస్ నుంచి, ఆయన గాని ఆ టైం నుంచి ఇప్పటి వరకు వచ్చిందంటే జస్ట్ ఇమాజిన్ ఈ థియేటర్ ఇలాంటిదో. సో నా తరపున నా పర్సనల్ సజెషన్ ఏంటంటే మీరందరూ ఒక హాలిడే ట్రిప్ కానీ లేదంటే మీ ఫ్యామిలీతో కానీ లైఫ్ లో జాబ్ కొట్టాక కానీ ఖచ్చితంగా ఈ థియేటర్ ని విజిట్ అవ్వండి.
ఇది ఒక్కరిది కాదు, ఎన్నో కొన్ని లక్షల మంది కుటుంబాలకు సంబంధించిన ఒక మెమరీ, అద్భుతమైన మధురమైన లైఫ్ లో ఎప్పటికీ మర్చిపోలేని ఒక దృశ్య కావ్యం మన పార్వతీ టాకీస్. ఎక్కడైనా వస్తా ఉండండి సినిమాగా చెప్పండి. ఎప్పుడైనా ఖచ్చితంగా మీరు రండి, మన సార్ని గెలవండి. గోదావరి గాని, కోస్తాంధ్ర గాని, రాయలసీమ గాని వీళ్ళ ఆతిథ్యం ఖచ్చితంగా తీసుకోండి. ఎందుకంటే ముక్కు మొహం తెలియని మాకే సార్ ఇంత రెస్పెక్ట్ ఇచ్చి ఇక్కడ తీసుకొచ్చారంటే మనం ఖచ్చితంగా తిరిగి ఇంత కొంత ఇచ్చేయాలండి. ఓకేనా రాప్టర్స్?